నిజామాబాద్లో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి క్రిటికల్ కేర్ సెంటర్ను దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారని అన్నారు. దీనిపై మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రితో పాటు క్రిటికల్ కేర్ సెంటర్ని కూడా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సైతం ప్రారంభించారు. దీంతో పాటు రెంజల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించిన అనంతరం కూడా నిజామాబాద్ జీజీహెచ్లోకి వచ్చి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనే అధికారులతోటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కూడా వాళ్ళ సమస్యలు ఇన్న తర్వాత కూడా ఆయన స్పందించిన నేపథ్యం ఉంది. నిజామాబాద్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ ఎవరైనా ఏ ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చినా కూడా వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రతి ఒక్క వైద్యులు కృషి చేయాలి. దీనికి సంబంధించిన అవసరాలు ఏదైనా ఉంటే కూడా దాన్ని ఖచ్చితంగా కూడా అది అందజేస్తామని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఒకసారి నిజామాబాద్ సంబంధించినటువంటి ఆసుపత్రి ముందర ఉన్నాం. నిజామాబాద్ ఆసుపత్రిలో 7 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది. ఇక్కడ దాదాపు 14 సంవత్సరాల క్రితం అయితే ఇది నిర్మించారు. దీనికి సంబంధించి కూడా ఈ ఆసుపత్రిలో 12 విభాగాలకు కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా డాక్టర్స్ కొరత చాలా రోజులుగా వేధిస్తూ ఉంది. దాంతోపాటు కూడా సిబ్బంది కొరత వేధిస్తూ ఉంది. దాంతోపాటు అనేక రకాలైనటువంటి సమస్యలు సైతం కూడా వేధిస్తూ ఉన్నాయి. ఇన్ని సమస్యల నడుమ అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు డాక్టర్లు కూడా తక్కువగా ఉండడంతో పీజీ డాక్టర్లతో అయితే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి నిన్న ఏదైతే సుదర్శన్ రెడ్డి సైతం కూడా ఇవన్నీ విని తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కూడా జీజీహెచ్లో పలు సమస్యలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తాము. ఇక్కడ లిఫ్ట్ సమస్యలు కావచ్చు, సిబ్బంది సమస్యలు కావచ్చు, డాక్టర్స్ కొరత కావచ్చు, ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేశాము. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాకుండా కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి రోగులైతే వస్తుంటారు. ఓపీ సంఖ్య కూడా డైలీ దాదాపుగా 1500 నుంచి 2000 వరకు అయితే ఓపీ ఉంటుంది. ఈ ఓపీ నేపథ్యంలో కూడా చికిత్స ఎంత నమ్మకంతో వస్తున్నారు, వీళ్ళందరికీ కూడా తగినటువంటి ఏదైతే ఇబ్బందులతో వస్తారు, చాలా రోగాలు ఎన్నో రకాల రోగాలతో వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని కూడా ఒకవైపు చెప్పారు. లిఫ్ట్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎక్విప్మెంట్స్ కూడా పెంచుతామని కూడా చెప్తున్నటువంటి దాదాపు ఒక నెలలోనే అన్ని రకాలటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరిస్తాము అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే వైద్యులు ఉంటారో ప్రైవేటు దీంట్లో జాబ్ చేస్తున్నటువంటి ఎవరైతే వైద్యులు ఉంటారో వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ కూడా ప్రైవేట్గా క్లినిక్లు నడుపుకుంటున్నారు, ఆసుపత్రులు కూడా నడుపుకుంటున్నారు. ఇవన్నీ కూడా దీనిపైన కూడా సీరియస్గా మాట్లాడారు దామోదర్ రాజనరసింహ. ఖచ్చితంగా కూడా వీళ్ళు మార్పు రావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసుకుంటూ ప్రైవేట్గా క్లినిక్లు నడిపితే కూడా సహించేది లేదు. ఏదేమైనప్పటికీ ఉగాది వరకు కూడా అన్ని మీ ఏదైతే చేసే వైద్యంలో కానీ సంబంధించినటువంటి వాళ్ళకి రోగులకు చూసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మార్పు కనపడాలి. ఉగాది వరకు అయితే మార్పు రావాలి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఉంది, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ వైద్యులు సైతం ఆలోచించాలి. ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సాల్వ్ చేస్తుంది, కానీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంబులెన్సులు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 200 పైగా కూడా అంబులెన్సులు ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. మరి ఒక 85 వరకు కూడా మళ్ళీ మంజూరు చేస్తున్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ సంబంధించి క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక సెంటరు, ట్రామా కేర్ సంబంధించినటువంటి వస్కులర్ సంబంధించినటువంటి ఒక సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చేస్తాము అని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైద్య పరంగా కూడా నిజామాబాద్ జిల్లాకి మంచి పేరుంది. గతంలో కూడా మరి అలాంటి పేరును కూడా తీసుకురావాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నిజామాబాద్ అంటే వైద్యానికి ఒక హబ్గా నిలవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చాలా సమస్యలు అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి
ఏదైతే పెద్ద ఆసుపత్రి ఉంది, ఈ పెద్ద ఆసుపత్రికి సంబంధించి కూడా మొత్తం మురుగు నీరు కూడా ఆ రోడ్డుపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్లో రోగులు అంతా కూడా ఆ మురుగునీటి మధ్య నుంచి కూడా వస్తూ లేనిపోని రోగాలు సైతం కూడా వెంట పెట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా చెక్ పెడతామని అంటున్నారు. మరి ఇప్పటికే ఒకవైపు ఆ వైద్యుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పైన కూడా ఏంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా, ప్రతి ఒక్కరి పైన కూడా కేర్ తీసుకోవాలి. ఇప్పటికే అన్నీ విన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా హాస్పిటల్లో పలు సమస్యల పైన కూడా మీరు ఇప్పటికే ఏదైతే రోగులకు సరైన వైద్యం అందించలేని కూడా రోగులకు పరామర్శించారు. రోగులు చెప్పిన సమస్యలు సైతం విని ఆయన స్పందించిన నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి కూడా ఒక లెక్క ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ ఒక వైద్య హబ్గా నిలవాలి, డాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి, రోగులని అందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు విని కూడా సక్రమంగా వాళ్ళకి ఏది కావాలి, ఏదైతే మందుల కొరత లేకుండా కూడా అన్ని కూడా తెప్పించుకొని వాళ్ళకి సరైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.